ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో మాట ఉండదు, చూడండి ఒకసారి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ మాట మనం వినికిల్లో యేసయ్య నూరంతలుగా ఫలభరితగా మార్చును గాక. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని. ఈ త్రోవ గురించి వాక్యం సెలవిస్తూ యేసయ్య ఒక మాట అన్నాడు, నేనే మార్గమును అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే మార్గమును అన్నాడు, అంటే నేనే ఆ త్రోవ అన్నాడు. కానీ సొలొమోను మహారాజు అంటే బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పు, వాడు నడవలసిన త్రోవ నేర్పు అంటే యేసయ్య అంటాడు ఆ త్రోవ నేనే అన్నాడు, ఆ త్రోవను నేనే అన్నాడు. దేవుని బిడ్డలంగి లోకంలో జీవిస్తున్నప్పుడు యేసయ్య త్రోవ అంటే అది తార్ రోడ్డు కాదు, సిమెంట్ రోడ్డు కాదు, మెటల్ రోడ్డు కాదు. యేసయ్య త్రోవ అంటే ఆయన వాక్కు, ఆయన వాక్కు, ఆయన జీవించిన జీవన విధానం ప్రతి మనిషికి త్రోవ, మార్గం. ఈ త్రోవలో, ఈ మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో వారు జీవితము అద్భుతమైన రీతిలో ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక చిన్నపిల్లైన వారు, చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ధన్యులు, స్తోత్రం. వారిని ఈ త్రోవలో పెంచుతారు. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలమైన మనము ఆయన త్రోవలో పెరిగే వాళ్ళకి, ఆయన మార్గంలో పెరిగే వాళ్ళకి, ఆయన త్రోవలో ఆయన మార్గంలో నడుస్తున్న వాళ్ళకి, అంటే వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించే వారికి ఒక మూడు ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. చాలా ఉన్నాయి కానీ ఒక 3. ఒకటి చదవండి, ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్న వాని మొరను వినిను. ఎంత చక్కటి మాట. ఇష్మాయిలు, హాగరు బెర్షెబా అరణ్యంలోకి వచ్చారు. నీళ్ళు లేవు, బుడ్డిలోన నీళ్ళు అయిపోయినాయి. అమ్మా మంచిలు అని కేకలు వేస్తున్నాడు పిల్లోడు. ఆ పిల్లోడు మరణించే స్థితిలోనికి, మరణాపాయంలోనికి వచ్చాడు. వీటివి అంత దూరంలో విసిరి పొద కింద పడేసి వీడి మరణం చూడలేను అని దూరంగా పోయి ఏడుస్తూ ఉంటే వాక్య సెలవిస్తా ఉంది, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆఖరి మొర కదా వింది, చిన్నవాని మొర. అందుకే జ్ఞాని సొలొమోను మహారాజు అంటే పిల్లల్ని నడవలసిన త్రోవ ఏదైతే దాంట్లో నడిపిస్తే ఏం జరుగుతుంది అంటే ఆ చిన్న పిల్లలు చేసే ప్రార్థన యేసయ్య విని వాళ్ళ అక్కర్లన్నీ తీరుస్తాడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులందరూ కూడా యేసయ్య మార్గంలో పెంచుతూ ఉండండి, వాళ్ళకి కావాల్సిన అక్కర్లన్నీ ఆయనే తీరుస్తాడు. గమనించండి, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో పిల్లలను వాక్యంలో పెంచుతూ ఉంటే, వాక్యంలో పెరిగిన వాళ్ళు ఏది అవసరం వచ్చినా కానీ యేసయ్యా అంటారు. ఆ కేక ఆయన వింటాడు. ఆయన ఏం చేస్తాడు, ఫీజు కావాలా ఇస్తాడు, యూనిఫామ్ కావాలా ఇస్తాడు, బుక్స్ కావాలా ఇస్తాడు. వాళ్ళు ఎంత చదువుకుంటే అంత ఆయనే చదివిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు. బెర్షెబా అరణ్యంలో నీళ్లు లేవు, అది అరణ్యం, నీళ్లు లేని ప్రాంతంలో ప్రాణం పోయి అపాయంలో ఆదుకున్న వ్యక్తి ఎవరంటే దేవుడని యేసయ్య. ఆ దినాల్లో యెహోవాగా పిలువబడ్డాడు. ఆయన ఏం చేశాడు, నీటి ఊటలను పుట్టించి దప్పిక తీర్చి ప్రాణాపాయం తప్పించి భూలోకంలో సజీవంగా ఉంచి 15 దేశాలకి రాజులుగా ఆశీర్వదించాడు. 15 దేశాలకు అతనే రాజు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు, 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు, నిద్ర బిళ్ళంతా స్తోత్రం చెప్పండి. అట్ట వినండి. దేవుని బిడ్డలమైన మనం గుర్తుపెట్టుకోండి, పిల్లల భారం మీరు మొయ్యాల్సిన పనిలా, పిల్లల్ని కనండి. కానీ ఏం చేస్తారు, వాక్యంలో పెంచండి. వాక్యం ఇలాగుంది అబ్బాయి ఇలా చేయి, వాక్యం ఇలాగుందమ్మా ఇలా చేయి అని వాక్యంలో పెంచండి. వాక్యంలో పెరిగిన వాళ్ళ అక్కర్లన్నీ యేసయ్య తీరుస్తాడు. ఇష్మాయిల్ అక్కర తీర్చింది ఎవరు?
నేను తీర్చలేను, నా వల్ల కాదు, వీడు చచ్చిపోతున్నాడు, వాళ్ళ సావు నేను చూడలేను, ఏడుస్తూ ఉన్నావు తల్లి. ఎవరు లేరు. దేవుడు మాత్రమే ఇష్మాయిల్ అక్కర తీర్చిన దేవుడు. దేవుడు మాత్రమే నీ పిల్లలను వాక్యంలో పెంచితే అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు. ఇంక నీ కష్టం ఏముంది, ఇంక నీకు బాధ ఏముంది, నీకు ఇంక ఇబ్బంది ఏముంది? అందుకే ఆయన జ్ఞాని అయిపోయాడు సొలొమోను. గట్టి స్తోత్రం చెప్పండి. సొలొమోను జ్ఞాని ఎందుకు అయ్యాడంటే, అరే బాబు దేవుని వాక్యం మీ పిల్లల్ని పెంచండి, పిల్లల అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. 100 మంది పిల్లల్ని కానీ ఓపిక ఉంటే 100 మందిని కాను, ఇబ్బంది ఏం లే. గట్టి స్తోత్రం చెప్పు, 2 స్తోత్రం చెప్పు. ఎందుకంటే 100 మంది భారాన్ని భరించేది ఆయనే. 250 దేశాలు ఇప్పుడు ప్రపంచం అంతా, 250 దేశాలు, 750 కోట్ల మంది ప్రజలు, అందరినీ ఆయనే పోషిస్తూ ఉన్నాడు. చాలామంది అనుకు నేను కష్టపడి పనిచేసి నేను నా కుటుంబం నాకు అంతా ఒట్టిదే. యేసై పోషిస్తున్నాడు మనిషిని. ఎవరు పోషిస్తున్నారు? యేసై పోషిస్తున్నాడు. ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని యేసై పోషిస్తున్నాడు. 750 కోట్ల మందిని పోషించే యేసయ్య నీకు పుట్టిన పిల్లల్ని పోషించగలడు. దేవుని పిల్లలమైన మన పిల్లలను వాక్యంలో పెంచాలే కానీ వాళ్ళ అక్కర్లన్నీ ఆయనే తీరుస్తాడు. కారణం ఏంటి తెలిసిన? వాక్యంలో పెరిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే, ప్రభా నాకు ఫీజులు కావాలా, నా డ్రెస్సులు కావాలా, నాకు ఇదిగో ఇవి కావాలా, ఏం కావాలా, బుక్స్ కావాలా, నాకు ఇవి కావాలని వాళ్ళకి కావాల్సినవన్నీ అడుగుతారు. వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళ ప్రభా నాకు ఆరోగ్యం అని అడుగుతారు. హాస్పిటల్ ఖర్చే ఉండదు. ఏం ఖర్చు ఉండదు? వాక్యంలో లేని వాళ్ళేమో హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెడతారు. వాక్యంలో పెరిగే వాళ్ళేమో దేవుని ప్రార్థన, ప్రభా నాకు ఆరోగ్యం బాగా, జ్వరం వచ్చింది, ప్రభా ఆరోగ్యం బాగా, కడుపులో నొప్పి వచ్చింది, ప్రభా ఆరోగ్యం బాగా, తలనొప్పి వచ్చింది, ప్రభా ఆరోగ్యం బాగా ప్రార్థన చేస్తారు. ఖర్చే లేకుండా ఆయన బాగు చేస్తాడు. గట్టి స్తోత్రం చెప్పు, 2 స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. భారం అంతా ఆయనే భరిస్తాడు. కాబట్టి పిల్లలను ఏం చేస్తారంటే వాక్యంలో పెంచండి. యవనస్తులన్నీ పిల్లలు వాక్యంలో పెంచు, చిన్న పిల్లలన్నీ పిల్లలు వాక్యంలో పెంచు. వాళ్ళు అక్కర్లన్నీ ఆయనే తీర్చే దేవుడు కనుక ఆ వాక్యంలో పెంచు. ఐగుప్తు దేశంలో ఫరోకి కల వచ్చింది. ఏం కల అంటే, అది ఒక పొలం ఉంది. ఆ పొలంలో 7 వెన్నులు పుష్టిగా బలంగా ఉండి అన్ని గింజలే. అబ్బా చాలా సంతోషం వేసింది. అదే పక్క పొలంలో 7 బలహీనమైన బక్కసిక్కిపోయిన ఎన్నులు వచ్చినాయి. ఓ విచిత్రంగా ఉంది, ఇది ఈ బలంగా ఉంది పుష్టిగా, ఇవేం బలహీనంగా ఉంది, విచిత్రంగా ఉంది అసలు ఈ రెండింటిని చూసినప్పుడు. అప్పుడు ఈ బలహీనమైన వచ్చి బలమైన వాటిని కొట్టి గింజలన్నీ తినేసినాయి. మళ్ళీ ఏటి ఒడ్డున ఏంది బలమైన ఆవులు ఒక 7 బయటకు వచ్చినాయి. ఓహో ఈ బలెవన్నీ సూపర్ అనుకున్నాడు. అదే ఏటి ఒడ్డున ఓ బలహీనమైన 7 ఆవులు బయటకు వచ్చినాయి. ఈ బాగా వికారంగా ఉన్నాయి అనుకున్నాడు. ఆ బలహీనమైన వచ్చి బలమైన వాటిని చంపుకొని తినేసినాయి. రాజుగారికి ఇంకా కలవరం వచ్చింది. ఫరో కలవరం వచ్చింది. ఏంది కళ జ్ఞానులు, ఆ దేశంలో జ్ఞానం కలిగిన వాళ్ళందరూ, జ్ఞానం కలిగిన వాళ్ళు పిలిపించారు. ఏంద్ర బాబు ఈ కళ అంటే మాకు తెలియదు అన్నారు. శాస్త్రులందరూ పిలిపించారు. ఏంద్ర ఈ కళ బాబు అంటే మాకు తెలియదు అన్నారు. మంత్ర విద్య తెలిసిన అందరూ పిలిపించారు. ఏంద్ర ఈ జ్ఞానం అంటే మాకు తెలియదు అన్నారు. ఈ కళ ఏంటంటే మాకు తెలియదు అన్నారు. అప్పుడు పానదాయకుల అధిపతి అన్నాడు, నా తప్పు అయిపోయిందయ్యా క్షమించు, మా కళలకు అర్థం చెప్పి నాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెస్తానంటే తీసుకురమ్మన్నారు. యోసేపుని తెచ్చారు. యోసేపుని తెచ్చి నిలబెడితే యోసేపు కళభావం చెప్పటమే కాదు, ఆ కళభావాన్ని ఎలా 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 మెయింటైన్ చేయాలో కూడా చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆదికాండం 41:33 చదవండి ఇప్పుడు ఒకసారి. ఆదికాండం 41:33 ఫరో వివేకము జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొనవలెను, ఐగుప్తు దేశమైన అతను నియమింపవలెను. స్తోత్రము. కలభావం చెప్పాడు, అయిపోయింది. ఏం చెప్పాడు? ఏమీ లేదు రాజా, వచ్చిన కలభావం ఒకటే. ఏంటంటే ఆ బలమైన వెన్నులు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆ బలహీనమైన వెన్నులు ఈ బలాన్ని ఏం చేస్తాయంటే కొట్టుకొని తిన్నాయి కదా, కరువు సంవత్సరాలు 7 వస్తాయి. కాబట్టి ఈ కరువు ఈ సమృద్ధిని తినేసిద్ది అన్నాడు. ఆవులు కూడా అంతే బలమైన, తర్వాత బక్క చిక్కిపోయినాయి వచ్చినాయి కదా, ఈ బలమైన వాటిని ఏం చేసినాయి, బలమైన తినేసి బలహీనమైన తినేసినాయి కదా, భావం ఒకటే, ఏమి లేదు, ఈ సమృద్ధి కళాన్ని ఈ కరువు కళ తినేసిద్దే అన్నాడు అని వదిలే. ఇలా కలభావం చెప్పమంటే ఆ దేశంలో ఎవరు చెప్పలేదు.
కలభావం చెప్పి యోసేపు ఏం చేశాడు తెలిసిన సలహా ఇస్తా ఉన్నాడు. ఆ 7 సంవత్సరాలు బాగా 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 నీ దేశం కరువు సంవత్సరం అంతా బాగుండాలంటే నువ్వు చేసే పని తెలిసిన, నీ దేశంలో జ్ఞానం వివేకంలో కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని దేశం మీద నాయకుడిగా నిలబెట్టేసి, ఆ తర్వాత అతని చేతి కింద ఒక అధిపతులను చేసి ఏ గ్రామాలకు సంబంధించిన పట్టణాల్లో ఆ గ్రామానికి సంబంధించిన ధాన్యం అంతా కూడా ఆ పట్టణంలో స్టాకు చేయండి. పంటలో 5వ వంతు కొని స్టాకు చేయండి. 7 సంవత్సరాల పంటను పండిందా స్టాకు చేయండి. స్టాకు చేసిన తర్వాత కరువు కాలం వచ్చింది కదా, కరువు కాలం ఇది బయటికి తీస్తే నీ దేశంలో కరువు అన్నది కంటికి కనిపించకుండా పోతుందని సలహా ఇచ్చాడు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 చేసి స్తోత్రం చెప్పు. అప్పుడు ఫరో అంటాడు, ఇలాంటి జ్ఞాన వివేకములు కలిగిన వాడిని మన దేశంలో కనుగొనగలమా? ఎలాంటి వ్యక్తి అండి, ఎలాంటి వ్యక్తి యోసేపు దేవుని వాక్యంలో పెరిగినాడు గనక దేవుడు తన జ్ఞానాన్నిచ్చి పెంచాడు. గట్టికి స్తోత్రం చెప్పండి. కలభావం చెప్పేవాళ్ళే లేరు ఆ దేశంలో. ఉన్న ధాన్యాన్ని 7 సంవత్సరాలు పండిన ధాన్యాన్ని ఎలాగా సమకూర్చుకొని మెయింటైన్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ దేశం ఉంది. అలాంటి దేశంలో అలాంటి వారి మధ్య యోసేపు నిలబెట్టి కలభావం చేయటమే కాదు, ఆ సమృద్ధిగా పండిన పంటను ఏం చేయాలి, కరువు కాలం వచ్చిన తర్వాత ఆ పంటను ఏం చేయాలని చక్కగా దాని గురించి వివరించి మొత్తం చేస్తే రాజుగారికి మైండ్ పోయింది. ఆ సభలో ఉన్నంత మైండ్ పోయి ఇలాంటి జ్ఞానం వివేకం కలిగినాడు మా దేశం లీడర్ బాబా, నా పక్కన సింహాసనం ఏంట్రా వీడికి అని సింహాసనం వేసి కూర్చోబెట్టి, నేనే రాజుని, నీ సెలవు లేకుండా ఎవడు కాలు చేయి కాలించడానికి వీల్లేదు, నీదే పరిపాలన అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. వాక్యంలో నీ పిల్లలను పెంచు, దేవుడు తన జ్ఞానంతో నింపుతాడు. వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకి దేవుని జ్ఞానం ఉంటుంది. ఎవరి జ్ఞానం ఉంటుంది? దేవుని జ్ఞానం ఉంటుంది. దేవుని జ్ఞానం చేత వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ఆటంకాలన్నీ అవే తొలగిపోతాయి, కష్టాలన్నీ అవే తొలగిపోతాయి, నిందలన్నీ తొలగిపోతాయి, శ్రమలన్నీ తొలగిపోతాయి. యోసేపుగా కష్టం ఉంది, అన్నలు కొట్టారు, అమ్ముకున్నారు, బానిసగా బ్రతుకుతున్నారు, ఇబ్బంది ఉంది. యోసేపుగా కష్టం ఉంది, బాధ ఉంది. ఏంటి తెలిసి నింద వేశారు, నింద మోస్తా ఉన్నారు, తెలిసి చెరసాల్లో పడేశారు. యేసయ్య ఏమి చేయలా, ఆయనకున్న జ్ఞానంలో కొద్దిగా ఇచ్చాడు యోసేపుకి. ఇంకంతే. ఆ కొద్ది జ్ఞానమే నిందలో, శ్రమలో, కష్టాలు, బాధలు అన్నీ తొలగించి ఐగుప్తు దేశమైన సింహాసనం కూర్చొని తన తరం అంతా పరిపాలించే భాగ్యం దొరికింది. చెప్పు, గట్టిస్తావు చెప్పు. నీ తరంలో నీకంటే గొప్పవాళ్ళు లేకుండా యేసయ్య నిన్ను చెయ్యాలంటే యేసయ్యని ప్రేమించు, యేసయ్య చెప్పిన మాటకు ప్రకారంగా బ్రతుకు. ప్రపంచంలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే యేసయ్య పిల్లలు మాత్రమే. గట్టిగా స్తోత్రం చెప్పు. విమానం కనిపెట్టింది ఎవరు? యేసయ్య పిల్లలే. కరెంటు బల్బు కనిపెట్టింది ఎవరు? యేసయ్య పిల్లలే. పెట్రోల్ గనిని కనిపెట్టింది ఎవరు? యేసయ్య పిల్లలే. గాలిలోంచి నీరు తీసే మిషన్ తయారు చేశారు దేవుని పిల్లలు. అది ఎడారి ప్రాంతంలో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఎడారి ప్రాంతంలో మంచినీళ్ళు ఉండవు కాబట్టి బాటసారు చచ్చిపోకుండా ఉండటం కోసం, వాళ్ళు దప్పి తీర్చడం కోసం మిషన్ పెట్టారు. దాంట్లో నీళ్ళు ఉన్నాయంటే చూస్తే నీళ్ళు లేవు, బట్టన్ నొక్కితే మధ్య బుర్ర నీళ్ళు వస్తున్నాయి. ఏంది మిషన్ అంటే గాలిలో ఉన్న తేమ నీరుగా మార్చి మనిషికి మంచినీళ్ళు ఎత్తుంది. అది వాళ్ళ జ్ఞానం. తర్వాత ఎవరి జ్ఞానం అయినా కానీ గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, 2 చేసి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే ఆయన ఆ శ్రేష్టమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, పాపిని పరిశుద్ధునిగా చేసి పరలోక రాజ్యం తీసుకెళ్ళే దేవుడు. ఆయన ఏడు దొరుకుతాడు అంటే అలాంటి దేవుడు ఏడు దొరుకుతాడు? బైబిల్లోనే దొరుకుతాడు. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలమైన మనం గుర్తుంచుకోండి. నీ పిల్లలను వాక్య ప్రకారం పెంచు, వాళ్ళకి జ్ఞానం టన్నులు ఇస్తాడైనా వాళ్ళు ఎక్కడున్నా రాజులు అని ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పు. వాళ్ళు ఎక్కడ ఉన్న రాజులు అని ఉంటారు, మహారాజులకు వర్ధిల్లుతాడు. నేను ఎక్కడున్న రాజుగానే ఉంటా, ఎక్కడన్నా ఉండి రాజుగానే ఉంటా. అధికారుల ఇళ్ళలోకి వెళ్ళినా రాజుగా ఉంటా, సామాన్య ప్రజల ఇంట్లోకి వచ్చినా రాజుగానే ఉంటా, కోటీసుడి ఇంటికి వెళ్ళినా రాజుగానే ఉంటా, అడుక్కునేవాడి ఇంటికి వెళ్ళినా రాజుగానే ఉంటా. ఆ స్థితి యేసయ్య ఇచ్చాడు, ఆ భాగ్యం యేసయ్య ఇచ్చాడు. వాస్తవం నేను చెప్పేది. ఆధ్యాత్మికంగా దేవుడు నన్ను మహారాజును దీవించినట్టు దీవించాడు, భౌతికపరంగా యోసేపుని మహారాజును దీవించినట్టు దీవించాడు. ఆధ్యాత్మిక భౌతికపరంగా
నీ పిల్లలను అలాగ దీవించగలిగిన దేవుడు ఆయన, ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. ఆయన మార్గంలో పెంచండి, ఆయన వాక్యంలో పెంచండి, వాళ్ళు మహారాజులకు వర్ధిల్ల చేస్తాడు అంతే. నీ పిల్లలు మహారాజులకు వర్ధిల్లాలంటే వాక్యంలో పెంచు. వాక్యాన్ని కుడి ఎడమలకి బెత్తిందా సర్రమని సరు ఈపిన వాత బంగాల పొంగిందా చూసుకో, నీళ్ళు టద్దంలో చూసుకో, పొంగిందా పొంగింది, మళ్ళీ సర్రమంట వద్దామా ఏడవాల. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తా, తప్పు అయిపోయింది, ఇంక నేను జీవించను అని చెప్పానని తీర్మానంలోకి రావాలా. బెత్తం వాడిన కుమారు తండ్రికి విరోధి అని సామెతల గ్రంథ జ్ఞాని సొలొమోను మహారాజు మాట్లాడాడు. సర్వాలి, సర్రమని సర్వాలి. వాక్యాన్ని కుడి ఎడమలోకి వెళ్తే వాక్యంలోనికి రా, సరిగి నడు అని నడిపిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్న మహారాజుల్లాగా ఉంటారు. అందుకే వాక్యంలో పెంచని మీ పిల్లల్ని అన్నాడు జ్ఞాని సొలొమోను మహారాజు. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక, సరిగ్గా చదువు, యుండుట వలన కళ్ళజోడు పెట్టుకో, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా వారందరికీ తెలుసు. బైబిల్ చదివిన సత్యనారా బాబా, బైబిల్ తెలియనివాడైతే పాప ప్రసంగికుడు అల్లాడిపోవటం మీ దెబ్బకే. గమనించండి, దేవుని బిడ్డలమైన మనము బోయేజు, రూతు తోటి బోయేజ్ అంటాడు, నా కుమారి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మించినది. కాబట్టి నువ్వు యోగ్యురాలివి, ఆ విషయం మా వాళ్ళందరికీ తెలుసు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరగా స్తోత్రం చెప్పు. ఏంది ఆ మాట అంటే, పరిగేరు కొట్టంగా వచ్చింది. నయోమి అంటది, యాడికి అమ్మ అంటది. రూత్ అంటది, పరిగేరుకొని వస్తాను. ఎవరి పొలంలోకి వెళ్తామంటే, ఎవరు కటాక్ష నా మీనంటదో వాళ్ళ పొలంలోకి వెళ్తాను అని గింజలు తెస్తాను, చక్కగా వండుకొని తింటాం కదా అంటే సరే అని వెళ్ళొచ్చింది. ఆ పొలం ఎవరిది అంటే బోయేజ్ది అంది. బంధు ధర్మం నెరవేర్చడానికి అతడు మనకి సరిపోయినాడమ్మా, కాబట్టి అడుగు, నన్ను పెళ్లి చేసుకొని అడుగు, అతను నేను పెళ్లి చేసుకోవటానికి బంధు ధర్మం నెరవేర్చడానికి యోగ్యుడు చేస్తాడు అని. అత్త చెప్పిన మాటిని పోయి అడిగింది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని, నన్ను పెళ్లి చేసుకొని అడిగింది. అప్పుడు అన్నాడు, నీవు మోయాబు దేశంలోంచి బెత్లెహేములోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సత్ప్రవర్తన అని నేను విన్నాను. నీ ప్రారంభించిన ఆ ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉందంటే మరి ఎక్కువయింది. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయింది. కాబట్టి నిన్ను నేను పెళ్లి చేసుకుని నీవు యోగ్యురాలివి అని మా వాళ్ళందరికీ తెలుసు కనుక కొంచెం వెయిటింగ్ చేసుకుంటా అన్నాడు. చేసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఈ మంచి ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది ఆ తల్లి కంటే కేవలం వాక్యానుసారమైన జీవితంలోంచి వచ్చింది. వాక్యానుసారమైన జీవితం. నీ దేవుడే నా దేవుడని మోయాబు దేవుని వదిలిపెట్టి ఇశ్రాయేలు దేవుడైన యేసయ్యను ఆరాధించడానికి, ఆయన హత్తుకొని హృదయాలు కలిగి జీవించడానికి తీర్మానం తీసుకొని ఆయన అడుగుల్లో అడుగేసుకుంటూ వస్తే బెత్లెహేములో రూతు కంటే చక్కటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవరు లేరు. కొద్దివారిలో కానీ గొప్పవారిలో కానీ ధనవంతుల్లో కానీ పేదవారిలో కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు కానీ జ్ఞానం లేని వాళ్ళు కానీ యవనస్తులు కానీ వృద్ధుల్లో కానీ ఆమె ఎలాంటి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు లేరు. అలాంటి సత్ప్రవర్తన ఆమె జీవితంలోనికి వచ్చుట ద్వారా ఏం చేసాడు తెలిసిన, బోయేజు పెళ్లి చేసుకున్నాడు. అంత కడుపుకు అంత ముద్ద తినడానికి లేని స్థితి ఆమెది. బోయేజు కోటీశ్వరుడు. గట్టికి స్తోత్రం చెప్పండి, దగ్గరకు స్తోత్రం చెప్పండి, 2 శిలకి స్తోత్రం చెప్పండి. అంత ముద్ద తెచ్చుకొని తిందామని పరిగెరుగొట్టకు పోయింది. అంత ముద్ద కోసం. అంత ముద్ద తినటానికి లేని ఆ బేదరాలు
కోటీశ్వరాలు అయిపోయింది తెల్లారిపాటికి. స్తోత్రము. కారణం ఏంటంటే బోయేజు వాక్యానుసారంగా జీవించే వ్యక్తి, రూతు వాక్యానుసారంగా జీవించే వ్యక్తి. వాక్యానుసారంగా జీవించే జీవితం బోయేజుకి ఇష్టం, వాక్యానుసారంగా జీవించే జీవితం రూతుకి ఇష్టం. వాళ్ళిద్దరి జీవితాలకు యేసయ్యకి ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి యేసయ్య చేశాడు. ఎక్కడి నుంచి? మోయాబు దేశంలోంచి తీసుకొని వచ్చి బెత్లెహేము గ్రామంలో పెళ్లి చేశాడు ఆయన. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు, రెండు చెల్లి స్తోత్రం చెప్పు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి వాక్యానుసారమైన భర్తలు వస్తారు, వాక్యానుసారంగా జీవించే పురుషులకు వాక్యానుసారమైన భార్యలు వస్తారు. ఇప్పుడు ఇద్దరు వాక్యానుసారమైన వాళ్ళకి ఏం జరిగింది? ప్రార్థన చేసుకుందాం అంటే ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం అంటే వాక్యం చదువుకుందాం, ఆరాధనకి వెళ్దాం అంటే ఆరాధనకి వెళ్దాం, ఆన్లైన్కి వెళ్దాం అంటే ఆన్లైన్కి వెళ్దాం, మీటింగ్లకి వెళ్దాం అంటే మీటింగ్లకి వెళ్దాం. ఇంకంతే సంగతి. గడి స్తోత్రం చెప్పు. వాక్యానుసారమైన జీవితం అనుకో, వాక్యానుసారమైన అమ్మాయికి లోకానుసారమైన భర్త వచ్చానుకో, ఆరాధనకి వెళ్దాం అంటే మాయ్ ఏం ఆరాధన, నేను సినిమాకి వెళ్ళాలా, నేను రాను, అంటే నువ్వు పో ఆరాధనకి, నేను సినిమా పోతా అంటాడు. నువ్వు పో ఆరాధనకి, నేను సినిమా పోతా అంటాడు. అబ్బాయి ప్రార్థనకి వెళ్ళేవాడు అనుకో, అమ్మాయి సినిమా చూసేదనుకో, ఆ సినిమా పోసి అమ్మాయి ఆరాధనకి వెళ్దాం అనుకో, ఫస్ట్ వారు వచ్చి రెండో వారు వచ్చి పద్దాకి ఏం ఆరాధన నాయన, నాకు ఇసుగు పడుతుంది, ఈ బతుకు బతికి సావటం వీళ్ళు మమ్మల్ని పోతా అంటది. ఎందుకు మాయను అనుకో, ఏడుకొచ్చి 3 వారాలు సినిమా చూసి నాకు కరువు అయిపోయింది, సినిమా చూసి కరువు అయిపోయింది. మా ఇంటికంటే రోజుకో సినిమా చూసేదాన్ని, ఆ టీవీలో సినిమా పెట్టుకొని సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూడనియో, ఏం బతుకు నాది కూడా ఒక బతుకిన ఈ బతుకు పోలుగా అంటది. సరే నువ్వు సినిమాకి నేను ఆరాధనకి వెళ్తాను, ఆయమ్మాయిని సినిమా పంపించి ఆరాధనకి వస్తాడు. వాక్యానుసారమైన జీవితంలో ఇంకంతే, ఇంకంతే. పుట్టే పిల్లలు అటోకి అడిగేస్తారు, ఇటోకి అడిగేస్తారు. వీడు దేవుల్లో ఉండరు, లోకంలో ఉండరు, రకాలుగా ఉంటాడు. వీడు కొడుకు పుట్టగలనే తండ్రి అంటే, రే సినిమాకి వెళ్దామా, ఆరాధనకి వెళ్తాం అంటే, మమ్మీ పోయిన ఆరాధనకి వచ్చి సినిమాకి వెళ్తాం మమ్మీ అంటాడు. డాడీతో సినిమాకి వెళ్తా అంటాడు. ఒకవేళ మమ్మీ సినిమాకి వెళ్ళి డాడీ ప్రార్థనకి వెళ్ళాను, రే ప్రార్థన పడితే సినిమాకి వస్తావా అంటే, మమ్మీతో సినిమాకి వెళ్తా డాడీ, రోజు ఆరాధనకి వెళ్ళొచ్చి ఈరోజు కాసేపు సినిమాలో కూర్చొని వస్తాను అంటాడు. లేరా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, గమనించని దొరుకుతారు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేస్తా వాక్యానుసారమైన అబ్బాయికి వాక్యానుసారమైన అమ్మాయి అవుతాడు. ఏ పేసి ఉండదమ్మా. ఇద్దరు ఆరాధన చేస్తుంటారో, ఇద్దరు బైబిల్ చదువుకుంటారో, ఇద్దరు చక్కగా చర్చికి వస్తారో, ఇద్దరు చక్కగా ఇంటికి వెళ్తారు. ముచ్చటగా ఉంటారు అంట. గట్టి స్తోత్రం చెప్పు. రూతు బోయేసు బెత్లెహేములో అట్లా ముచ్చటగా ఉన్నారు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, రెండు చెల్లి స్తోత్రం చెప్పు. ఎందుకు అట్లా విశ్వాసులు ఇచ్చి వాక్యానుసారమైన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు యేసయ్య? రూతు బోయేసుకు ఒక కొడుకు పుట్టారు. ఏం పేరు పెట్టాడు? ఓబేదు అని పేరు పెట్టాడు. ఓబేదుకు ఒక కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టాడు? యెష్షయి అని పేరు పెట్టాడు. యెష్షయికి ఒక కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టాడు? దావీదు అని పేరు పెట్టారు. దావీదుకు ఒక కొడుకు పెట్టారు. ఆయనకి యేసు అని పేరు పెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, రెండు సేవ స్తోత్రం చెప్పు. రూతు బోయేజులకు పుట్టిన కొడుకు ఓబేదుకు పుట్టిన కొడుకు యెష్షయి, యెష్షయికి పుట్టిన వ్యక్తి కొడుకు దావీదుకు పుట్టిన కొడుకే యేసుక్రీస్తు వాళ్ళ గర్భంలోంచి బయటికి రావాలని వాళ్ళని ఆశీర్వదించి పెళ్లి చేశాడు. వాక్యానుసారమైన అబ్బాయికి వాక్యానుసారంతో పెళ్లి చేశాడు. నీకు వాక్యానుసారమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు, వాక్యానుసారమైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తుంటే ఎందుకు అంటే నీ పిల్లల్లో గుండా ప్రపంచాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. అందరికి పిల్లలు పడతారు సారదయ్యేవాళ్ళు, అందరికి పిల్లలు పడతారు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అందరికి పిల్లలు పడతారు లోకపరంగా బ్రతికేవాళ్ళు. వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు కూడా పిల్లలు పడతారు. ఎవరు పడతారంటే వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు పడతారు. వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు పడతారు. కారణం ఏంటి తెలిసిన? వాళ్ళు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు కనుక వాళ్ళని చూసిన వాళ్ళ పిల్లలు వాక్యానుసారంగా బ్రతుకుతారు. తల్లిదండ్రులు నడకే పిల్లలకు వస్తున్నాయి, తల్లిదండ్రులు మాటలే పిల్లలకు వస్తున్నాయి, తల్లిదండ్రులు నడక పడక తలంపులు క్రియలు బుద్ధుల శోభం పిల్లలకు వస్తాయి. అందుకే మీరు కూడా అంటారుగా, ఎద్దు చేలో మేస్తే దూడ ఆడ మేస్తే గట్టి మేసిద్దా అంటారు, మీరే అంటారు. కనుక
వాక్యానుసారంగా బ్రతికే వీళ్ళకి వాక్యానుసారమైన పిల్లలు పడితే ఆ పిల్లల్లో నుంచి యేసయ్య ప్రపంచానికి అట్లా పరిచయం అయితే ప్రపంచంలో కోట్ల మంది దీవించబడతారు. అందుకే వాక్యానుసారంగా బ్రతికే అమ్మాయికి వాక్యానుసారంగా బ్రతికే అబ్బాయిని ఇస్తాడు, వాక్యానుసారంగా బ్రతికే అబ్బాయికి వాక్యానుసారమైన అమ్మాయిని ఇచ్చి వారి పిల్లల్లోంచి ఆయన బయటికి అలా ప్రకాశిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీ పిల్లలు వాక్యానుసారం బ్రతికితే వాళ్ళకి ఆర్థిక పనులు కానీ ఆరోగ్యపరంగానే ఏ వనరులు లోటు లేకుండా ఆయన ఇస్తాడు. 2, నీ పిల్లలు వాక్యపరంగా బ్రతికితే పర సంబంధమైన జ్ఞానంతో నింపి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న మహారాజులకు వర్ధిల చేస్తాడు. ఇప్పుడు నీ పిల్లలు వాక్యంలో బ్రతికితే వాక్యంలో బ్రతికే అమ్మాయితో వాక్యంలో బ్రతికే అబ్బాయితో పెళ్ళైతే వాళ్ళ కుటుంబం అంతా కూడా యేసయ్య కుటుంబంగా ఉంటుంది. వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా మంచి బుద్ధులు మంచి గుణాలతో పుట్టి ప్రపంచానికి దీవెనకరంగా ఉంటారు. ఇది అందమైన జీవితం, అందమైన ప్రపంచం, ఇది శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన కుటుంబం. ఇది యేసయ్య మనందరికి ఇవ్వాలని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకుందా వాక్యానుసారమైన జీవితం? లేకపోతే యేసయ్యని అడుగు, యేసయ్య నీకు ఇస్తాడు. నీ పిల్లలకు ఉందా వాక్యానుసారమైన జీవితం? వాక్యానుసారంగా నీ పిల్లల్ని పెంచు, నువ్వు నడుస్తూ పెంచు, వాళ్ళు వాక్యానుసారం బ్రతుకుతారు. వాళ్ళు చేసే ప్రతి ప్రార్థనకు జవాబస్తువులు ఆశ్రయించబడతారు, మంచి జ్ఞానంతో నింపడతారు, మంచి సంబంధాలు పెళ్ళి అవుతాయి. నువ్వేం చూడాల్సిన పెళ్ళే? గట్టి స్తోత్రం చెప్పు. నువ్వు పెళ్లి సంబంధాలు చూడాల్సిన పెళ్ళే. మోయాబు దేశం నుంచి యేసయ్య తీసుకొని వచ్చాడు బెత్లెహేం గ్రామానికి. వాక్యానుసారంగా జీవించే బోయేజ్కి ఇచ్చి పెళ్లి చేశాడు. మోయాబు దేశం నుంచి బెత్లెహేం గ్రామంలో లేరు. రూతు లాంటి వాళ్ళు లేరు. రూతు కాలంలో రూతు లాంటి వాళ్ళు బెత్లెహేములో లేకపోతే మోయాబు దేశం నుండి తీసుకొచ్చి బెత్లెహేములో బోయేజ్కి పెళ్లి చేశాడు ఆయన. నీ పిల్లలకి అమెరికా అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు, అమెరికా అబ్బాయిలతో పెళ్లి చేస్తాడు ఆయన. మీరు అడుక్కు తినేవాళ్ళతో పెళ్లి చేస్తారమ్మా మీరు, అందుకే స్తోత్రం చెప్పట్లా. మేము అడుక్కు తినేవాళ్ళతో పెళ్లి చేస్తాం అంటారు, అందుకే మరి స్తోత్రం చెప్పట్లా. అమెరికా అబ్బాయి కావాలా, ఆస్ట్రేలియా అబ్బాయి కావాలా, ఎవరు కావాలా? పరలోకం అబ్బాయి కావాలా? పరలోకంలో యేసయ్య తీర్మానం నుంచి వచ్చిన అబ్బాయి కావాలా నీ అమ్మాయికి? పరలోక రాజ్యంలో యేసయ్య తీర్మానం తీసిన అమ్మాయి కావాలి నీ అబ్బాయికి. ఆయన ఇస్తాడు. వాక్యంలో పెంచండి. తల్లు వంచండి, కళ్ళు మైండి. తండ్రిని బాలము స్తోత్రాలు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చిన్న పుట్టినరోజు సందర్భంగా చిన్న పిల్లలకు కావాల్సిన మాటలు అందించారు. బిడ్డలందరూ దీవించి ఆశ్రయించినైనా అయ్యా నన్ను క్షమించండి, మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచని ప్రతి బిడ్డను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధంగా పవిత్రం చేయించి భాగ్యం ఇచ్చండి. చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, బిడ్డలందరూ క్షమించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే భాగ్యం ఇచ్చండి. ఆ విధంగా నీ వాక్కుల్లో అయ్యా యవనస్తులేమి వృద్ధులేమి మధ్య వయసులోని సంఘ బిడ్డలందరూ నీ వాక్కుల్లో జీవిస్తూ ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకొని ఆశీర్వదించబట్టుకు మీ పిల్లలున్న ప్రాంతంలో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు వర్ధిల్లినట్లుగా సృష్టికర్తని మిమ్మల్ని భర్తగా కలిగి యవన పిల్లలు ఉన్నారు, యవన సహోదరీలు ఉన్నారు. వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానుసరమైన భార్యని వాక్యానుసరంగా జీవిస్తూ వాక్యానుసరమైన భర్తను పొందుకొని వారు కలిగిన పిల్లల్లోంచి నిన్ను చూపించే భాగ్యాన్ని కలిగించి మీ నామానికి మాయం తెచ్చుకోమని మీరే మాయం పొందండి. బిడ్డలందరినీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించిన తండ్రి, ఆమేన్. స్తోత్రము. అందరు లేచి నిలబడి